ఈరోజు హాలిడేనా లేకపోతే వర్కింగ్ అయినా స్కూల్లోనా కాలేజ్ డే. ఈరోజు ప్రోగ్రామ్ పేరేంటి, కారణం ఏంటి, ఎందుకు పెట్టాం? ఒక్కటి తీసి చెప్పండి. సమ్మన్ ఫ్రమ్ యువర్ క్లాస్. ఎవరో ఒకరు మనందరూ మన చుట్టూ ఉన్న పరిసరాలు మనం అర్థం చేసుకోవడానికి పర్ణాలు సత్యాన్ని బాగుంది పెట్టుకున్నాను. ప్రోగ్రామ్ రోజేనా మెయిన్ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది మన ప్రదేశం, మనం నివసించే ప్రదేశం. మనం రేపు ఇల్లు కట్టుకుంటాము, మన పిల్లలు ఇక్కడ ఉంటారు, మన పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, మన చుట్టాలు ఎక్కడ ఉంటారు. ఇల్లు ఎలాగైతే మనం ఇంటిలో చెత్తపుట్లు వేస్తాము, మన ప్రదేశాన్ని కూడా పరిశుభ్రం చేయాల్సిన బాధ్యత కూడా మనదే. ఎవరో పన్నాడు వస్తారు, లేకపోతే మన క్లీన్ అంబాసిడర్ వస్తారు, వాళ్ళు చెత్త క్లీన్ చేస్తారనేది మీకు పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే మనలాగే. మనం బాధ్యతగా వేస్ట్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలిగితే ఒక అందమైనటువంటి ప్రదేశం కింద మనం మార్చుకొని మనం ఆరోగ్యంగా ఉంటాం. కూర్చోండి. ఈరోజు రకరకాలైనటువంటి జబ్బులు వస్తున్నాయి. ఏదైనా చిన్న డిసీజ్ వేరే దేశం నుంచి వస్తే, వైరస్ వస్తే వెంటనే మన దగ్గర వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే మనకి ఇమ్యూనిటీ కావాలి. ఇమ్యూనిటీ ఉండట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి బ్యాక్టీరియా వాళ్ళని దీంట్లోనే మనం ఫైట్ చేస్తున్నాం. సో అందుకే సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నేను సార్ 20 years బ్యాక్ మీలాగే స్టూడెంట్, 20 years బ్యాక్ ఇదే క్లాస్ రూమ్లో ఇక్కడే కూర్చొని ఇక్కడ ఎవరైనా వస్తే చెప్తే వినడానికి ఆసక్తిగా ఉండేవాడు. అప్పుడు నేను ఉన్నటువంటి ప్రదేశం చాలా బాగుండేది. ప్లాస్టిక్ ఎక్కడ కనిపించేది కాదు, ఎక్కడికి వెళ్ళినా ఆడుకోవడానికి స్థలం ఉండేది, చాలా హ్యాపీగా ఉండేది. ఈరోజు మీకు ఇంట్లోనే ఆడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంట్లోనే ఆడుకుంటున్నారు, ఫోన్లో ఆడుకుంటున్నారు, బయటికి వెళ్తే ఏ రోగం వస్తుందని చిన్న భయం కూడా ఉంటుంది. దాన్ని ఎలా నిర్వీర్యం చేయాలి? మనం రేపు పొద్దున్న భావితరానికి ఇప్పుడు ఎలా ఉందంటే 20 years తర్వాత ఇంకా ఎలా అవుతుంది. 20 సంవత్సరాలు ఊహించుకోండి. 20 సంవత్సరాలు నాకు ఇప్పటికి నేను తేడా చూస్తున్నాను. రేపు మీకు ఇంకో 20 సంవత్సరాలు పోతే మీ ఇంట్లో ఉన్నందుకు మీకు కష్టమైపోతుంది. అవునా? అందుకే సీఎం గారు కంపల్సరీగా మీరు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అంటే బంగారమైన ఆంధ్రప్రదేశ్ కావాలంటే మనం స్వచ్ఛంగా క్లీన్గా ఆంధ్రప్రదేశ్ని మనం ఉంచుకోవాలి. హెల్దీ అండ్ క్లీన్, క్లీన్ అండ్ హెల్దీ. సో దానికోసమే ప్రతి మంత్ ఒక ప్రోగ్రాము, ఒక థీమ్ పెట్టుకొని మేమందరం కూడా మీ అందరికీ ఆహ్వానం కల్పించడానికి, మీకు మోటివేట్ చేయడానికి, మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తూ మీ మీద కొంత బాధ్యత మీ మీద పెట్టడానికి మీ అందరూ రావడం జరిగింది. సో స్టూడెంట్స్ మీ అందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మనం ఒక సక్సెస్ఫుల్ సిటిజన్ అవ్వాలంటే ఒక మంచి కంట్రీని నిర్మాణించుకోవాలి. మంచి కంట్రీని నిర్మాణించాలంటే దానికి చాలా డిసిప్లిన్ అవసరం, బాధ్యతగా ఉండాలి, మన ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి, మీరు ఎలాగ ఎదగాలి, మీకు ఎటువంటి అవకాశాలు ప్రభుత్వం కల్పించాలి, ఎటువంటివన్నీ చేయాలంటే మీరు కలిసికట్టుగా ఉండాలి, మంచి ఆలోచనతో ఉండాలి అనేది ప్రధానంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ గౌరవ కలెక్టర్ గారు ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. వేస్ట్ టు ఆంటర్ప్రినర్షిప్ అంటే వేస్ట్ నుంచి ఆంటర్ప్రినర్షిప్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఏ అవకాశాలు ఉన్నాయని పూర్తిగా ఆయన చెప్పడం జరిగింది. మీరు మీ ఆఫీస్లో చూస్తే ఈ సైకిల్ చైన్లతో చిన్న చిన్న బొమ్మలు చేశారు. అది వాడు వేస్ట్ అని పడేస్తే మీరు దాన్ని మంచి షోకేస్ పీస్ తయారు చేశారు. అవునా? మరి అది ఎవరు కొంటారు కదా, కొనేవాడు కూడా ఉంటాడు కదా. దట్ ఈస్ కాల్డ్ ఆంటర్ప్రినర్షిప్. ఒక వేస్ట్ నుంచి ఈరోజు ఒక ఐడియా క్రియేట్ చేసుకొని ఆంటర్ప్రినర్షిప్ క్రియేట్ చేసుకోవడం. ఈరోజు ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ నుంచి ప్లాస్టిక్ని జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకుంటే రోడ్స్కి యూజ్ చేయొచ్చు, మళ్ళీ రీసైకిల్ చేసుకోవచ్చు. అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ కూడా ప్లాస్టిక్లో ఉన్నాయి. కాకపోతే మనం సెగ్రిగేట్ చేసే అవకాశం ఉండాలి. ఫస్ట్ ప్లాస్టిక్ కంప్లీట్గా మనం నిర్వహించాలి, బట్ ఉన్న ప్లాస్టిక్ని మనం రీసైకిల్కి వెళ్ళే రకంగా మనం చేయాలి.
ఎవరైతే ఇంట్లో ప్లాస్టిక్ వాడుతున్నారో దాన్ని జాగ్రత్తగా ఆర్గనైజ్డ్గా మనం తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసుకోగలిగి అది ఇవ్వగలిగితే ప్రతి గ్రామంలో కూడా మనకు ఒక వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ చిన్న కట్టడం జరిగింది. మీరు ఎప్పుడైనా ప్లేస్కి వెళ్ళి చూసారా? అక్కడ ఏం జరుగుతుందో చూసారా? వేస్ట్ మేనేజ్మెంట్ చెత్తను పట్టుకెళ్ళినటువంటి గ్రీన్ అంబాసిడర్స్ని ఆ చెత్తను ఏం చేస్తున్నారో చూసారా? ఎవరైనా చూస్తే చేయొద్దండి. అక్కడికి వెళ్తే ప్లాస్టిక్ సెగ్రిగేట్ చేస్తున్నారు. ప్లాస్టిక్ అంతా కూడా షెడ్డెడ్ చేసి రోడ్స్కి వాడుకోవడానికి కూడా కాంట్రాక్ట్లు పట్టుకుంటున్నారు. రోడ్స్లో ప్లాస్టిక్ మిక్స్ చేస్తే లాంగ్ వెయిట్ ఎక్కువ అవుతుంది. దాంట్లో ఉన్న ఎలాస్టిసిటీ రోడ్డుని స్ట్రెంథెన్ చేస్తుంది. అది సైన్స్. అక్కడ ప్లాస్టిక్ని యూటిలైజ్ అయింది. మరి వచ్చిన తడి చెత్తని ఏం చేస్తున్నారు? దాంట్లో బయోగ్యాస్ ఫామ్ చేస్తున్నారు. దాని నుంచి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ పొలానికి మళ్ళీ ఎరువుగా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అవునా? అవునా? అంటే మోస్ట్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ చెత్త, ఇంట్లో వచ్చినటువంటి చెత్త అంతా కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ మీరు మన ఇంట్లో బాధ్యతగా దాన్ని సెగ్రిగేట్ చేసి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే మనకి వేస్ట్ నుంచి కూడా వెల్త్ క్రియేట్ అవుతుంది. వేస్ట్ నుంచి కూడా లైవ్లీహుడ్ క్రియేట్ అవుతుంది. లైవ్లీహుడ్ అంటే చిన్న చిన్న ఆంటర్ప్రినర్షిప్. ఎలాగైతే మీరు స్టిచ్చింగ్ చేస్తున్నారో లేకపోతే ఎంబ్రాయిడింగ్ చేస్తున్నారో వేస్ట్ నుంచి కూడా ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇవి ఖచ్చితంగా మీరందరూ కూడా అవగాహన తెచ్చుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి, మీ దగ్గర నుంచి మీ సైడ్ నుంచి కూడా ఎలా చేసుకోవాలి, మీ హౌస్లో ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారనే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. మరి ముఖ్యంగా నేను ఐటీఐ కాలేజెస్ అంటే నేను ఎంఎస్ఎంఈ మంత్రిగా చెప్తున్నాను. ఐటీఐ స్టూడెంట్స్ కానీ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కానీ వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఎవరికీ లేవు. నేను మొన్న జర్నీలో ట్రావెల్ చేశాను. గవర్నమెంట్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం తిరుగుతా ఉంటే అక్కడ ఇండస్ట్రీ వాళ్ళు పే చేస్తున్న శాలరీస్ చూస్తే ఐటీ ఎంప్లాయీస్ కన్నా ఐటీఐ చేసి టెక్నికల్ స్టూడెంట్స్కి ఎక్కువ శాలరీస్ ఇస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి పాపులేషన్ ప్రపంచాలు ఎక్కడా లేదు. వేరే దేశాల్లో పాపులేషన్ తగ్గిపోయింది, అంటే యూత్ చాలా తగ్గిపోయారు. మన స్టేట్ యావరేజ్ సుమారు 30 సంవత్సరాలు. అంటే చిన్న వయసు పెద్ద వయసు కలిపితే ఎక్కువ మంది చిన్న వయసులో ఉన్నారు. అక్కడ 50 సంవత్సరాలు ఉన్నాయి, అంటే ఎక్కువ ముసలి వాళ్ళు ఉన్నారు. అక్కడ యూత్ చాలా అవసరం. బోర్డు అంతా మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది, బోర్డు అంతా ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, బోర్డు అంటే ఎలక్ట్రికల్ కంపెనీస్ వస్తున్నాయి. వీటన్నింటిలో కూడా పనిచేసేవాడు కావాలి. అందుకే వీళ్ళు రాబోట్స్ తయారు చేసుకుంటున్నారు, మనిషికి రిప్లేస్మెంట్ తయారు చేసుకుంటున్నారు. కానీ మనకి అవసరం లేదు. మనకి మంచి యంగ్ ఫోర్స్ ఉంది. మన దేశానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏ దేశానికి లేదు. కానీ దాన్ని ఆ అవకాశాన్ని చేయించుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? మీకుంది. మీరు చెప్పడం మిగులుతుంది, కానీ మీరు తీసుకోవాలి. మీరు తీసుకోవాలంటే మీ స్కిల్ ఎన్హాన్స్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఇలా చేస్తారు ఏ రకంగా టీచర్ చెప్పింది ఒకటైతే నెట్లో చదువుకోవడానికి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. అవునా? ఎలాగైతే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో మీ సబ్జెక్ట్ మీద లెర్నింగ్ కూడా చాలా ఏఐ టూల్స్ వచ్చాయి, లెర్నింగ్ సెంటర్స్ వచ్చాయి. నేర్చుకోవడం ఎలాగనేది మీకు ఇప్పుడు పెద్ద ఇంత ఇన్స్టిట్యూట్ అవసరం లేదు. పూర్వం అయితే ఇన్స్టిట్యూట్కి వస్తే టీచర్ చెప్పడానికి అవకాశం ఉంది. ఈరోజు మీకు ఫోన్లోనే మ్యాక్సిమం మెటీరియల్ దొరికేస్తుంది. ఎలా చేయాలో చెప్తున్నారు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ చెప్తున్నారు. అవునా కదా? ఎంతమంది నెట్లో చదవడం నేర్చుకున్నారు? ఎందుకంటే సెల్ఫ్ లెర్నింగ్. ఈరోజు స్కూల్లో చెప్పింది మీరు ఉద్యోగంలోకి వెళ్తే పనికి రాకపోవచ్చు, కాలేజీలో చెప్పింది కొంతే ఉంటుంది. మీరు బయట జాబ్లోకి వెళ్ళేసరికి ఫుల్గా యూటిలైజ్ అవ్వదు. అందుకే మీరు ఎప్పుడు ఏం చేయాలంటే సెల్ఫ్ లెర్నింగ్. ఒక సమస్య వస్తే దాని పరిష్కారం ఏం చేయాలని గూగుల్ చేస్తే, లేకపోతే ఏఐలో చాట్బోట్ చెప్తే మీకు ఒక ఆలోచన చెప్తారు. పలానా ఈ సమస్య ఉంది, ఈ పరిష్కారం గతంలో జరిగిందని. పలానా ఈ డిజైన్, ఇప్పుడు మన ఉమెన్ కూడా ఉన్నారు, మీకు డిజైన్స్ కూడా నెట్లో దొరుకుతాయి, నెట్లో కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎప్పటికప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ నేర్చుకోవాలి.
వచ్చినటువంటి అవకాశాన్ని మనం ఛేదించుకోవాలి. మన పిల్లలందరూ కూడా ఛేదించుకోవాలంటే మీరు నైపుణ్యత, స్కిల్, ఎబిలిటీ అనేది పెంచుకోవాలి. అది పెంచుకుంటేనే మన అన్ని అవకాశాలు మనం పెంచుకోవచ్చు. ప్లస్ మీరు కంప్లీట్ అయిన వెంటనే ఏదో పర్మనెంట్ జాబ్ కోసం వెయిట్ చేయకండి. నేను చాలా మంది పూర్వం చూస్తున్నాను, నాకు ఆ కంపెనీ అయితే ఉద్యోగం కావాలి, పలానా ఈ కంపెనీ అయితే నాకు బాగుంటుందని మా నాన్న చెప్పారు. ఇంకా మీకు ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ ఏముంది, మీ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ వచ్చినటువంటి జాబ్ ఉంటే జాబ్లో జాయిన్ అవ్వండి. నేను మీ ఇంట్రెస్ట్కి అనుగుణంగా నేను పలానా చేస్తే నాకు నచ్చుతుంది, పలానా లాజికల్గా నాకు నచ్చింది అనేది మీకుంటే మాత్రం అది మీరు చూస్ చేసుకొని శాలరీ కోసం చూడకండి. శాలరీ ఎంత ఇస్తారో అది ఇమ్మెటీరియల్. మీకు పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరు, అవునా? ఎంత శాలరీ ఇచ్చినా ఫస్ట్ ఎవరు బాగా మంచి జాబ్ ఇస్తాడు, నా ఇంట్రెస్ట్కి ఒక మంచి జాబ్ ఇస్తాడు అనే దాని మీద వెళ్తే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందులో స్కిల్ వస్తే మిమ్మల్ని ఎంచుకొని మరి తీసుకెళ్తారు, మిమ్మల్ని పట్టుకొని మరి వెళ్ళి. ఇప్పుడు మన లేత్ మిషన్స్ ఉన్నాయా? ఇప్పుడు మెకానికల్ వాళ్ళకి దాంట్లో స్కిల్లింగ్ చేస్తే ₹1,00,000 శాలరీ ఇండియాలో ఇస్తారు. అంటే అంత స్కిల్ రావాలి మీకు. అంత జాబ్స్ ఈరోజు ఇండియాలో కూడా ఉన్నాయి. ఒక 5-10 ఏళ్ళు పోతే 2 లక్షలు వచ్చే జీతాలు కూడా ఉన్నాయి. అంటే అలాంటి జాబ్ ఆపర్చునిటీస్ మీకు ఉన్నాయనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటాను. మీరు కొంచెం చొరవ తీసుకొని బాగా చదువుకోగలిగితే ప్రతి ఆపర్చునిటీ మీకు వస్తుంది. నేను కూడా అప్పుడు బీటెక్ చేసిన తర్వాత యూఎస్ చేసిన తర్వాత జాబ్ కోసం వెళ్ళకముందే నాకు ఏం జాబ్ కావాలని నేను ఆన్లైన్లో ట్రైనింగ్ కోసం వెళ్ళలేవాడిని. అంటే నేను చదువుతున్నప్పుడే నాకు ఏ జాబ్ అయితే ఇష్టమో నాకు ఆన్లైన్లోనే ట్రైనింగ్ అయ్యేవాడిని. అలా ట్రైన్ అయ్యి ప్లాన్గా వెళ్తే నాకు జాబ్ మాస్టర్స్ ఎంటెక్ అయితే వెంటనే నాకు జాబ్ వచ్చేసింది. అంటే మీకు ఎంత స్కిల్ కెపాసిటీ ఉంటుందో అంత జాబ్ ఈజీగా మీకు వస్తుంది. అది మీరందరూ కూడా గమనించి దాన్ని మీకున్న వయసుని బాగా యూటిలైజ్ చేసుకొని ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఒక మంచి సిటిజన్స్ అయ్యి ఒక మంచి ఫ్యామిలీ వారసులుగా అవుతారని మేము అందరూ కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి థ్యాంక్ యూ సార్. చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఎందుకంటే యూత్ అంతా కూడా ఇప్పుడు ఇండియాలోనే ఉంది సార్. జర్మనీ యాక్చువల్గా సోమవారం బుధవారం మాకు డైలీ ఆన్లైన్ క్లాసెస్ వరకు పెట్టుకున్నారు సార్ జర్మనీకి. మేము జర్మనీ లాంగ్వేజ్ కోసం మేము ఏపీఎస్ఎస్టీసీ వాళ్ళు ఎస్ఎస్టీసీలో పెట్టాం సార్. 70 మంది అటెండ్ అయ్యారు. అందులో 10 మంది ₹1,10,000 ఆ ట్రైనింగ్ పర్పస్ ఉంది. వీసా పాస్పోర్ట్కి దగ్గర ₹1,70,000 అవుతుంది అన్నట్టు కొంతమంది ఆగిపోయారు సార్. కానీ ఒక 10 మంది వరకు ఇప్పుడు ఐటీ ఎలక్ట్రిసిటీ తీసుకున్న వాళ్ళు జర్మనీ వెళ్ళడానికి వాళ్ళు బిల్లింగ్ ఇచ్చారు సార్. అది ఆల్రెడీ ఏపీఎస్ఎస్టీసీ ద్వారా మా ఎండీ గారికి బిల్లింగ్ చేయడం సార్. అది కూడా అలాగే రష్యా వెళ్ళడానికి కూడా అవకాశాలు మన ప్రభుత్వం కల్పిస్తుంది సార్. మన జర్మన్ మన ఏపీఎస్ఎస్టీసీ ద్వారా ట్రైనింగ్ వస్తుంది. ₹1,10,000 ట్రైనింగ్ అది మనము వారి జర్మనీ వెళ్తే €1,000 రీఎంబర్స్ చేస్తున్నారు. అలాగే మొట్టమొదటిసారిగా మా ఇండియా సార్ చిన్న మా పిల్లల చిన్న సన్మానం చేసి మిమ్మల్ని చేస్తున్నారు.